మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అంటే కేసీఆర్ గారితో చాలా దగ్గరగా ఎంతో అన్యోన్యంగా ఉన్న మీ బంధం, అవన్నీ కూడా ఒకసారి మనం చర్చించుకుందాం. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల గురించి కూడా చర్చించుకుందాం. ఎందుకంటే మీరు అతనితో పాటు కంటిన్యూ ఉన్నారు కాబట్టి, రాజయ్య గారు అంటే కేసీఆర్ గారు, కేసీఆర్ గారు అంటే రాజయ్య గారు లాగా మీరు మెలిగారు కాబట్టి అసలు ఏంటి అనేది రాష్ట్ర రాజకీయాల గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం, పైగా మీరు ఉద్యమకారులు కూడా, చాలా పెద్ద ఉద్యమకారులు కూడా. సరే ఏంటి సార్ అసలు కేసీఆర్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయన గురించి? అసలు ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని విధాలా ఆయనకు మించిన కెపాసిటీ కలిగిన నాయకుడు ఇప్పుడు తెలంగాణలో లేడు. అన్ని రకాలుగా కూడా, అన్ని రకాల సాహిత్యపరంగా కానీ, సాంస్కృతిక విషయాలు తెలవడంలో కానీ, అనేక సాధక బాధకాలు గుర్తించడంలో కానీ, పోతే అనర్గళమైన భాషలు మాట్లాడేటువంటి కెపాసిటీ కానీ, అంటే ఆయన హిందీ మాట్లాడగలుగుతాడు, ఉర్దూ మాట్లాడతాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు, తెలంగాణ తెలుగు మాట్లాడతాడు. ఆయన తెలుగు పండితుడు. పద్యం గద్యం ఒకేసారి అన్ని విషయాల మీద కేంద్రీకరించగలిగిన కేంద్రం ఆయన. ఒక కేంద్రం. ఇది ఆయన కెపాసిటీ. ఓకే. మంచితనమే కాదు, మంచితనం చూపెట్టుడు కూడా ఆయనకు చూపెట్టవుతుంది. మంచి మనిషే కాదు, మంచితనం కూడా చూపెట్టగలుగుతాడు. ఓకే. అర్ధత, ప్రతి మనిషిని పిలిచే విధానం, దగ్గర తీసుకునే విధానం, ఆకలి దప్పులను విచారించే విధానం. నేను అనేక మందితో తిరిగిన. నేను 17 ఏళ్ళకే దోతి కట్టుకుని ఊళ్ళో పోయినా. నేను 11వ తరగతిలో, నేను 12వ తరగతి చదవాలి కానీ 11వ తరగతిలోనే నన్ను ఊరు రమ్మన్నది. నాటి పరిపాలకులు, నాటి దొరలకు వ్యతిరేకంగా పోరాటము, మా కులాలు చిన్న కులాలు, నేను గొల్లిళ్ళలో పుట్టిన, మా వల్ల సాధక బాధకాలు, కష్ట నష్టాలు, బాధలు ఇవన్నీ చూసి వాటిని ఏమన్నా కన్నీళ్లు దూడుతూనేమో అనేటువంటి ఉద్దేశం కోసం నేను మా దోస్తులకు పాయింట్ షర్ట్స్ అన్ని ఇచ్చి ధోతి లాల్చి కట్టుకుని పోయినా ఊళ్ళకు. 17 ఏళ్ళకు. మీరు 17 ఏళ్ళ వయసు? 17 ఏళ్ళ వయసులో నేను ధోతి కట్టుకుని పోయినా. ఓకే. కానీ నాటి నుంచి నేను బీజేపీ రాజకీయాలలో ఉన్న, ప్రథమంగా జనతా పార్టీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసిన. అప్పుడు ఇందిరాగాంధీ. నేను అప్పుడు గోడల పంట రాసేది, పోస్టర్లు అతికిచ్చేది. దొరుకుతూ చేయలే కానీ దానికి వ్యతిరేకంగా పోరాడాలని మనస్తత్వం. అట్లా నేను ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసిన. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసినాక అప్పుడు దొరలు ఏం చేసినట్టే నన్ను దొక్కిరు బాగా. నాకు సారాయి వ్యాపారం ఉండే. నాకు సారాయి వ్యాపారం ఉండే. అయితే సారాయి వ్యాపారంలో నన్ను తొక్కేసిరు. తొక్కేస్తే వాళ్ళకి వ్యతిరేకంగా ఏం చేయాలంటే నక్సలైట్లకు పోవాలనుకున్నా. నక్సలైట్లకు పోవాలనుకున్నా, అందులో పోవాలనుకున్నా. అప్పుడు నాకు కొడుకు బిడ్డ పుట్టలే, 2 కొడుకు బిడ్డ. కానీ కొడుకు పుట్టిండు చిన్నోడే. మా అత్త లేదు, మా అత్తగారింటికాడ మా అత్త లేదు. మా మామ ఒక్కడే ఉంటాడు, మా బామ్మర్ది ఉంటాడు. అయితే ఈమెను ఆడ దోలి నేను జంగల్ పోదాం అనుకున్నారు. మాట్లాడుకున్నా, అన్ని విషయాలు మాట్లాడొచ్చి నేను మాదిగా వాడకున్నా, అర్జన వాడకున్నా ఉండి, నేను గిట్లా పోతానా, ఇది ఈ ప్రయాణం నాది ఇది. మరి ఎట్లా నీ బిడ్డ అని భార్య ఎట్లా అంటే, ఏం మా అత్తగారింటికాడ తోలుతా. మరి మాగది ఏం మిలిటెంట్ అత్తాడు, మీకు మంచి చెడ్డ ఈ దొరలతోనే కదా మనకు తిప్పలా. అందులో పోయినాక 5-6 చంపారెత్తా వీళ్ళను. వట్టిగా ఊకోను, అలా పోయేదే గందుకు. వీళ్ళ బాధల నుంచి మనం విముక్తి కావాలి రవి. నేను ఒక్కడేమన్నా కానీ అని అనుకున్నాను. నేను జంగారెడ్డి వచ్చిండు ఆడికి. జంగారెడ్డి గారు నాకు జనతా పార్టీ టికెట్ ఇచ్చింది. ఏ ఊళ్ళో పోయినా నిన్నే అడుగుతాను, నీ పేరే చెప్తాను. ఏ ఊళ్ళో పోయినా మా ఆమ్లెట్ పల్లెలు ఉంటాయి, 3-4 ఊళ్ళు పోయిన. నేను పోతే రాజన్న అడుగులే, మీరు రాజా యాదవ్ ఏమంటాడో అడుగులే.
ఆయన ఏదంటే కదే మేము అంటాను సుమ అంటే ఇప్పుడే చెప్పాలా రేపు చెప్తే నాకు రేపు వచ్చేంత శక్తివంతుంది కాదు ఆడ కూర్చుంటాను మీరు ఆలోచించి చెప్పుర్రి. మాది వాడలో మాకు వాయు వరుసలు ఉండేది. ఓకే. జన్ను కట్టే మామ అని ఉండే. కట్టే మామ ఏం చేస్తావు నువ్వు ఏదంటే కదే ఏం చేస్తుడేంది నువ్వు దూరంలోనే చంపుతానట్లాంటివి అంతకంటే ఏం కావాలి నువ్వు ఏదంటే కదే పో. ఇంకో సఫాయి వెళ్ళాయి ఉండే సఫాయి వెళ్ళి మా ఏమంటావు చెప్పాను. అరే నువ్వు యోగినవా ఒక్కని పుట్టినవు మా దాంట్లో అంటే మేము ఈ మాకు గొల్లోలకున్న మా వాయు వరుసలు ఉండేది గ్రామాలలో. నువ్వు ఏదంటే కదా అల్లుడు నువ్వు ఒక్కని తెలికలో వెళ్ళినావు కానీ అంటే వీడు ముఖం చూస్తే మంచిగా అనిపిస్తుంది మామ వీని ముఖం చూస్తే మంచిగా అనిపిస్తుంది. వీడు పరకాలన్న దొరుకుతాడు లేకపోతే అనుకోనన్న దొరుకుతాడు. ఎక్కడికైతే పోడు పట్నం కనుక పోవాల్సిన అక్కర్లేదు అన్నో దొరకబట్టదు. నేను అందులో పోయే వరకు ఇంకో 10 రోజులు పడుతుంది నాకు. నేను పోయే వరకు 10-20 రోజులు పడుతుంది. ఈ సందులో ఎన్నికలు అయ్యేటట్టున్నాయి కాబట్టి ఇటు చేస్తామని జనతా పార్టీ చేసినాక ఇక నక్సలు ఎట్లా పోకుండా నేను ఇటు ఇరుక్కపోయినా రాజకీయాల్లోకి వచ్చేసి ఇటు ఇరుక్కపోయినా ఇక. అయితే జంగాడి సాన్నిధ్యంగా ఉండేది మా కుటుంబ సభ్యుని మొత్తం మెదిలేది. అతి త్వరలోనే నా భార్యను చెల్లె అని పిలిచేది ఆయన, నేను బావ అని పిలిచేది ఆయన పెద్దోడు. జంగారెడ్డి గారు సాదా సీతన మనిషి. ఎట్లా అంటే వాళ్ళ తండ్రి పేరు జగ్గయ్య. వాళ్ళ తండ్రి పేరు జగ్గయ్య, ఆయన పేరే జంగారెడ్డి. కాబట్టి మేము సాదా సీతగా ఉండేది. సింపుల్గా పట్టుదలతోటి పేదకు ఎవరికి కష్టం వచ్చినా ఆయన ఆదుకునేతోడు. ఇక అట్లా అటాచ్ అయినా 80లో బీజేపీకి వచ్చిన. ఓకే. మరి కేసీఆర్ గారితో ఎట్లా పరిచయం ఏర్పడ్డది? కేసీఆర్తోని ఇప్పుడు మా పార్టీ ఏం చేసిందంటే మా బీజేపీ పార్టీ 3 చిన్న రాష్ట్రాల కాన్సెప్ట్తో బతికిన పార్టీ ఇది. ఓకే. చిన్న రాష్ట్రాల కాన్సెప్ట్ అయితే 3 రాష్ట్రాలు చేసినాడు ఈ రాష్ట్రం చేయని కానీయలే. ఇక్కడున్న ఆంధ్ర పెద్దలు ఎవరైతున్నారో పలుకుబడిగిన వ్యక్తులు ఆంధ్రాలు ఉండేది. ఇక్కడ పార్టీకి ఆంధ్రాలు ఉండేది. ఆనాడు ఇక పేరు చెప్పుడు ఏం మంచుకుంటుంది కానీ ఆనాడు కేంద్రంలో పట్టున్నటువంటి నాయకుని యొక్క కుట్ర వలన నాశనమైంది ఇది. లేకపోతే ఆనాడే తెలంగాణ పేరు చెప్పలేరా? చెప్తే మంచిగా ఉండదేమో, పెద్ద మనిషి ఆయన. ఇక అట్లా చెప్పండి, మనకు కూడా అందరికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, కొంచెం ఏం జరిగిందని ప్రజలు తెలుస్తుంది కదా. మంచిది కాదేమో, తెలియదు ఏం కాదు, అందరికి తెలుసు. అసలు అద్వానీ గారు కూడా ప్రధానమంత్రి అయ్యేతోడు ఉండే. ఆ పుణ్యాత్ముడు చేయబట్టే మిడ్ టర్మ్ ఎన్నికలు వచ్చినాయి. ఓకే. ఆ పుణ్యాత్ముడు చేయబట్టే వాజ్పేయి గారితో సంతకం పెట్టించి మిడ్ టర్మ్ పోలు పోయిన్లు. మిడ్ టర్మ్ పోలు పోకపోతే ఆనాడు అద్వానీ గారు కూడా ప్రధానమంత్రి. ఎందుకంటే వాజ్పేయి గారు వెనుకకు వచ్చిండు. మరి అటువంటి కీలక వ్యక్తి గురించి ప్రజలు తెలియాలి కదా సార్, చెప్పండి ఎవరు అంటే ఆనాడు ఆంధ్ర తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఏదైతే ఉన్నదో నాయుడుల నాయకత్వంలో నాశనం అయింది ఆనాడు. బీజేపీలో ఉన్న నాయుడు, తెలుగుదేశంలో ఉన్న నాయుడు ఇద్దరు పొత్తు కలిసి బీజేపీ గొంతుక విసికింది అన్నాడు. లేకపోతే అది కంటిన్యూ వచ్చు పరంపర. మధ్యలో కాంగ్రెస్ పార్టీ రాకపోవు మధ్యలో. అట్లనే వాజ్పేయి గారు ఒక్కసారి ప్రధానమంత్రి అయ్యి అద్వానీ గారిని చేసు. ఎందుకంటే వాళ్ళ సాన్నిధ్యం అటువంటిది, వాళ్ళ జోడి అట్లాంటిది. ఆ జోడి చేయబట్టే కదా భారతదేశంలో ఇవాళ ఈ వెలుగు వచ్చింది. అద్వానీ గారు కృషే కదా. ఆయన జనాదేశ యాత్ర కానీ రామరథ యాత్ర కానీ ఎటువంటి యాత్రలు చేసిండు. ఆయన రామరథ యాత్ర చేసినప్పుడు నేను యువకుని, నేను వరంగల్ జిల్లాకు అధ్యక్షుడిని. వరంగల్ జిల్లాకు అధ్యక్షుడు అని అయినాడు. నేను ఉపన్యాసం ఇవ్వాలి కదా వరంగల్కి వచ్చినప్పుడు. ఓ క్యా బోల్ రే, బౌత్ లోక్ హస్ రే, సున్ రే, సోచ్ రే, క్యా బోల్ రే అని ఆయన అడిగి ట్రాన్స్లేట్ అంతా తెలుసుకొని ఆయన కండువా తీసి నా మీద కప్పి హే రక్లేవు అని చెప్పాడు. అంటే నేను అంత సాన్నిధ్యంగా ఉంటుంది. కానీ మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక